Hello Mawas, welcome to my YouTube channel Mawa Easyra. So నిన్న మనం C program Introduction to C language లో C is also known as compiler based programming language అనేది చదువుకున్నాం. అండ్ దాని ప్రీవియస్ వీడియోలో మనం C is a high level or middle level programming language అనేది చదువుకున్నాం. సో ఫస్ట్ పాయింట్ C is a high level or middle level programming language. సో Cని మనం high level and middle level programming language అని ఎందుకంటాం? హై లెవెల్ లాంగ్వేజ్ ఎందుకంటామంటే బికాజ్ ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు రీడ్ అనమాట. సో మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి సిని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. అండ్ మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకంటాం? బికాజ్ సి అనేది హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్ రెండూ సపోర్ట్ చేస్తుంది కాబట్టి సిని మనం మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అంటాం. అండ్ ప్రీవియస్ వీడియోలో మనం C is also known as compiler based programming language అని చదువుకున్నాం. సో C అనేది కంపైలర్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎందుకంటే C కంపైల్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం C కోడ్ని మనం కంపైలర్ అనేది యూజ్ చేస్తాం. అందుకే Cని మనం కంపైలర్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. బట్ పైథాన్లో చూసుకుంటే మనం కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ బోత్ యూజ్ చేస్తాం. బట్ సిలో మనం కంపైలర్ మాత్రమే యూజ్ చేస్తాం. అందుకే సిని కంపైలర్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో ఈరోజు వచ్చి మనం థర్డ్ పాయింట్ అనేది ఇంట్రొడక్షన్ టు సి లాంగ్వేజ్లో థర్డ్ పాయింట్ అనేది చదువుకుందాం. సో థర్డ్ పాయింట్ ఏంటి అంటే వై సి ఈజ్ అ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ లాంగ్వేజ్. సో వై సి లాంగ్వేజ్ నోన్ యాజ్ పాప్స్ లాంగ్వేజ్. సో పాప్స్ లాంగ్వేజ్ అనేది సిని ఎందుకు అంటాం? ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటాం? సో జావా, పైథాన్ అండ్ .NET. Java, Python, .NET, they are called object oriented programming language. సో జావా, పైథాన్, .NETని మనం ఏమంటాం? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఏమంటే ఊప్స్ కాన్సెప్ట్స్ అంటాం. సో జావాలో ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. బట్ సి అనేది పాప్స్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో పాప్స్ అంటే ఏంటి, ఊప్స్ అంటే ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అది తెలుసుకునే ముందు మనకి ఫస్ట్ పాప్స్ తెలియాలంటే ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే వాట్ ఈస్ అ ప్రోగ్రామింగ్ పారాడిమ్. సో ఫస్ట్ ప్రోగ్రామింగ్ పారాడిమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఎవ్రీ programming languages comes with certain rules and regulations. With a structure, and as a programmers we should have to follow the rules and regulations, which is technically called programming paradigm. సో ప్రోగ్రామింగ్ పారాడిమ్ అంటే ఏంటంటే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి విత్ స్ట్రక్చర్స్ అన్నమాట. సో ప్రోగ్రామర్స్ అంటే ఎవరు? ఎవరైతే మనం ప్రోగ్రామ్స్ రాస్తామో వాళ్ళని ప్రోగ్రామర్స్ అంటారు. సో ఆ ప్రోగ్రామర్స్ అనే వాళ్ళు డెఫినెట్గా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి. సో దాన్నే మనం ఏమంటామంటే ప్రోగ్రామింగ్ పారాడిమ్ అంటాం. సో బిఫోర్ C languages, the programming languages using monolithic programming paradigm. సో C languages ముందు ఏం యూజ్ చేసేవాళ్ళంటే మోనోలిథిక్ ప్రోగ్రామింగ్ పారాడిమ్ అనేది యూజ్ చేసేవాళ్ళు. ఇన్ monolithic programming paradigm, the entire program they are creating
with single program. సో మోనోలిథిక్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, మోనోలిథిక్ ప్రోగ్రామ్ ముందు ఎందుకు యూజ్ చేసేవారు, ఇప్పుడు మోనోలిథిక్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు యూజ్ చేయట్లేదు అనేది నేను ఈ డెఫినేషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మోనోలిథిక్ ప్రోగ్రామింగ్ పారాడిమ్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ దే ఆర్ క్రియేటింగ్ విత్ సింగిల్ ప్రోగ్రామ్ అన్నమాట. డ్యూ టు దిస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై ద errors, taking more memory and performance is low. సో మోనోలిథిక్ ప్రోగ్రామింగ్ పారాడిమ్ అంటే ఏంటంటే ఎంటైర్ ప్రోగ్రామ్ దే ఆర్ క్రియేటింగ్ విత్ సింగిల్ ప్రోగ్రామ్. సో మనకి 100 lines ఆఫ్ కోడ్, 200 lines ఆఫ్ కోడ్, సో డిఫరెంట్ కోడ్స్ అనేవి ఒక ఎంటైర్ సింగిల్ ప్రోగ్రాంలో రాసేవారు. సో దానివల్ల ఏమైందంటే ఆ కోడ్ అనేది చాలా డిఫికల్ట్ ఉండేది ఎర్రర్స్ ఫైండ్ చేయడానికి. అండ్ ఇంత పెద్ద కోడ్ ఉంటే అది మెమొరీ కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో టేకింగ్ ఆల్సో మోర్ మెమొరీ, అండ్ మెమొరీ ఎక్కువ తీసుకుంటే పర్ఫార్మెన్స్ ఈజ్ లో. ఇప్పుడు ఎలా అయితే మన ల్యాప్టాప్లో మనం ఎక్కువ ఫైల్స్ అనేవి అండ్ ల్యాప్టాప్లో మొత్తం స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతే సో ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ అనేది లో అయిపోద్ది. సో మనం ఏమంటాం, లైక్ ల్యాప్టాప్లో ఆర్ ఫోన్లో ల్యాప్టాప్ హ్యాంగ్ అయిపోయింది, ఫోన్ హ్యాంగ్ అయిపోయింది అని. సో అదే దాన్నే పర్ఫార్మెన్స్ ఈజ్ లో అంటాం అనమాట. అంటే పర్ఫార్మెన్స్ అనేది లో అయిపోద్ది. సో వి can't use part of program again and again in this logic. There is no reusability. So we can't use part of program again and so ఈ టైప్ ఆఫ్ కోడ్ ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని మనం అగైన్ అండ్ అగైన్ యూజ్ చేయలేమన్నమాట. అందుకే దేర్ ఈస్ నో రియూజబిలిటీ అనమాట. అంటే మనం మళ్ళీ రీయూజ్ చేయలేమన్నమాట ఆ కోడ్ని. సో ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ మోనోలిథిక్ ప్రోగ్రామింగ్ పారాడిమ్ అనమాట. సో ఆ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ని మనం మళ్ళీ యూజ్ చేయలేం. సో దాన్నే మోనోలిథిక్ ప్రోగ్రామింగ్ పారాడిమ్ అంటాం. సో ఇవన్నీ మోనోలిథిక్ ప్రోగ్రామింగ్ పారాడిమ్ అన్నమాట. సో నెక్స్ట్ మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో ఇది ఇంకా మీకు బాగా ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుంది. నేను చెప్పిన కాన్సెప్ట్స్లో కానీ ఎగ్జాంపుల్స్లో కానీ మీకు ఏం డౌట్ వచ్చినా నా కమెంట్ సెక్షన్ అనేది ఆన్లో ఉంటుంది. సో అక్కడ మీరు మీ క్వశ్చన్ అనేది పార్క్ చేయొచ్చు అండ్ నేను ఆ కమెంట్ చూసిన వెంటనే మీ అందరికీ రిప్లై ఇస్తా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ ఇక్కడ 100 lines ఆఫ్ కోడ్ అనేది నేను ఇక్కడ రాశాను అనమాట. అండ్ సి కోడ్ అనేది మనం ఎలా ఎగ్జిక్యూషన్ చేస్తాం, కంపైలర్తో. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఏముంది, 100 lines ఆఫ్ 1000 lines ఆర్ 100 lines ఆఫ్ కోడ్ అనుకోండి. సో ఇదేంటి, సో ఇదేంటంటే సోర్స్ కోడ్ అనమాట. సోర్స్ కోడ్ అనేది దేంట్లో రాస్తాం, ఇంగ్లీష్ ఆర్ హై లెవెల్ లాంగ్వేజ్ కూడా అంటాం దాన్ని. సో సోర్స్ కోడ్ దీంతో కంపైలర్తో ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఎగ్జిక్యూట్ చేసే ముందు కంపైల్ చేస్తాం. సో దాన్నే కంపైలర్ అంటాం, అంటే ట్రాన్స్లేటర్. కంపైలర్ అంటే ఏంటి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశా. కంపైలర్, అసెంబ్లర్ అండ్ ఇంటర్ప్రిటర్ ఇవన్నీ ఏంటి, ఒక ట్రాన్స్లేటర్ అనమాట. అంటే హై లెవెల్ లాంగ్వేజ్ అనేది మషిన్ లాంగ్వేజ్ ఆర్ బైనరీ లాంగ్వేజ్లో చేంజ్ అవ్వడానికి, కంప్యూటర్కి అర్థమయ్యే మన హై లెవెల్ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్కి అర్థం అవ్వాలంటే మనం కంపైలర్ అనే ట్రాన్స్లేటర్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఇది 1000 lines ఆఫ్ కోడ్. సో 1000 lines ఆఫ్ కోడ్ ఒకే ప్రోగ్రాంలో రాస్తే మనం దాన్ని ఏమంటామంటే మోనోలిథిక్ ప్రోగ్రామింగ్. సో దీన్ని మోనోలిథిక్ ప్రోగ్రామింగ్ అంటాం. సో ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఇది నా కంపైలర్ కదా, సో ఈ కంపైలర్ ఏం చేస్తుంది, ఒక్కొక్క కోడ్ని తీసుకొని దాన్ని ఆబ్జెక్ట్ కోడ్గా, నేను ఆల్రెడీ మీ అందరికీ నిన్న చెప్పా ప్రీవియస్ వీడియోలో, ఆబ్జెక్ట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఈ కోడ్ ఉంది, ఈ కోడ్ని కంపైలర్ తీసుకొని ఈ కోడ్ కంపైలర్లో కరెక్ట్ అయినా తప్పైనా ఈ కోడ్ అనేది ఆబ్జెక్ట్ కోడ్గా చేంజ్ అవుద్ది అనమాట.
సో ఆబ్జెక్ట్ కోడ్లో అన్నీ కరెక్ట్గా ఉంటే దాని తర్వాతే మన కోడ్ అనేది రన్ అవుతుంది, లేకపోతే మనకి ఎర్రర్ షో అవుద్ది. సో ఇప్పుడు ఈ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. సో కంపైలర్ ఏంటి, ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నప్పుడు ఒకవేళ జస్ట్ నార్మల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకవేళ కంపైలర్ అనేవి 2-3 లైన్స్ ఆఫ్ ఎర్రర్ చూపిస్తుంది, బట్ ఆ ఎర్రర్ లైన్ అనేది చూపించట్లేదు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఓన్గా ఒక్కొక్క లైన్ని మళ్ళీ చూసి కరెక్ట్ చెక్ చేసుకొని మనం ఎర్రర్ అనేవి కరెక్ట్ చేస్తాం. సో 1000 లైన్స్ ఆఫ్ కోడ్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి మనకి మినిమం 2 to 3 అవర్స్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట. సో ఇదే మోనోలిథిక్ ప్రోగ్రామింగ్ పారాడిగ్మ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో ఇది మీ అందరికి అర్థమైందా ఈ ఎగ్జాంపుల్? సో దాంట్లో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై the errors in which line. సో ఇది డిఫికల్ట్ అనమాట చాలా. ఒకవేళ కంపైలర్ వర్క్ చేయకపోతే, కంపైలర్ ఎగ్జాక్ట్లీగా వర్క్ చేస్తుంది, ఒకవేళ కంపైలర్ వర్క్ చేయకపోతే, జస్ట్ ఎర్రర్ చూపించి లైన్ చూపించకపోతే, సో అది మనం ఫైండ్ చేయాలంటే మనకి చాలా డిఫికల్ట్ అవుద్ది. సో సెకండ్ వచ్చి బిగ్గర్ ప్రోగ్రామ్ నీడ్స్ less memory or more memory? ఎగ్జాక్ట్లీ దాని ఆన్సర్ ఏముంటుంది, మోర్ మెమొరీ. ఇప్పుడు మనం బిగ్గెస్ట్ ఫైల్, ఇప్పుడు మన దగ్గర ఒక మూవీ అనేది ఉంది. సో ఆ మూవీ అనేది 6 GB మూవీ, అండ్ మన దగ్గర పెన్ డ్రైవ్ ఉన్నది 4 GB పెన్ డ్రైవ్. సో ఆ మూవీని మనం ఆ పెన్ డ్రైవ్లో ఎక్కించుకోగలమా? ఎక్కించుకోలేం. సో ఆ మూవీని మనం ఎక్కించుకోవడానికి మన దగ్గర మోర్ దెన్ 6 GB మెమొరీ అనేది పెన్ డ్రైవ్ అనేది మన దగ్గర ఉండాలి. లైక్ 8 GB, 10 GB, 32 GB, 16 GB పెన్ డ్రైవ్ అనేది మన దగ్గర ఉంటే ఆ మెమొరీని, ఆ మూవీని మనం మన పెన్ డ్రైవ్లో ఎక్కించుకోవచ్చు. సో సేమ్ అలాగే ఒకవేళ బిగ్ కోడ్ ఉంటే మెమొరీ అనేది కూడా ఎక్కువ రిక్వైర్డ్ ఉంటుంది అనమాట. సో మోర్ మెమొరీ అనేది రిక్వైర్డ్. సో మోర్ మెమొరీ అనేది రిక్వైర్డ్. సో మోర్ మెమొరీ అని ఉంటే దాన్ని ఏమవుద్ది, సో పర్ఫార్మెన్స్ అనేది ఈ స్లో అయిపోద్ది. ఎలా, ఇప్పుడు మన ల్యాప్టాప్ ఆర్ మొబైల్ ఫోన్స్, డెస్క్టాప్స్లో ఏముంటాయి, మనం మోర్ నెంబర్ ఆఫ్ మూవీస్, ఫైల్స్, వీడియోలు ఇవన్నీ ఎక్కించుకుంటే మన సిస్టమ్ అనేది ఫుల్ అయిపోద్ది. సో స్టోరేజ్ అనేది ఎప్పుడైతే ఫుల్ అవుతుంటుందో అలా మన సిస్టమ్ అనేది పర్ఫార్మెన్స్ కూడా స్లో అయిపోద్ది. లైక్ మనం ఒక ఫైల్ని క్లిక్ చేస్తే అది స్టార్టింగ్లో 2 to 3 సెకండ్స్లో ఓపెన్ అయిపోయేది, బట్ ఎప్పుడైతే మన స్టోరేజ్ ఫుల్ అయిపోయాక అది ఒక 2 to 3 మినిట్స్లో ఓపెన్ అవుతుంది. సో ఏంటి, దాన్ని మనం హ్యాంగ్ అయిపోవడం అంటాం. సో అదే పర్ఫార్మెన్స్ ఇస్ స్లో అన్నమాట. సో ఇప్పుడు హౌ దిస్ ప్రాబ్లమ్ ఈస్ సాల్వ్డ్ ఇన్ C and C++. సో ఇప్పుడు C and C++లో ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశారు? లైక్ ఇప్పుడు 100 లైన్స్ ఆఫ్ కోడ్స్ అనేవి ఉన్నాయి. లైన్స్ ఆఫ్ కోడ్ అనేవి మనకి ఉంది. ఆఫ్ 100 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉంది. సో సి లాంగ్వేజ్ అనేది ఏం చేస్తుందంటే పార్ట్గా డివైడ్ చేస్తుంది. ట్వంటీ లైన్స్ ఇక్కడ అండ్ 25 లైన్స్ ఇక్కడ అండ్ 25 లైన్స్ ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా 25 లైన్స్. సో మొత్తం 100 లైన్స్ ఆఫ్ కోడ్ని 25 లైన్స్గా డివైడ్ చేసుకుంది. సో ఇప్పుడు ఈ 100 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది పెద్దదా చిన్నదా? పెద్దది. అండ్ ఈ 25 లైన్స్ అనే కోడ్ అనేది చిన్నదన్నమాట. సో దిస్ 100 లైన్స్ కోడ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 స్మాల్ ప్రోగ్రామ్స్ అన్నమాట. సో దీన్నే మనం ఎలా అంటాం, ఇప్పుడు ఇది 4 స్మాల్ ప్రోగ్రామ్స్గా డివైడ్ అయిపోయింది. సో దీన్ని ఏమంటామంటే దిస్ ఆర్ కాల్డ్ సబ్ ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు 4 స్మాల్ ప్రోగ్రామ్గా డివైడ్ అయిపోయాయి.
సో దాన్నే మనం ఇంకేమంటామంటే దాన్ని మనం సబ్ ప్రోగ్రామ్స్ అంటాం, విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ సబ్ రొటీన్స్ ఆర్ ప్రొసీజర్స్ ఆర్ ఫంక్షన్స్ ఆర్ మాడ్యూల్స్ ఆర్ స్ట్రక్చర్స్. సో ఈ 4 స్మాల్ ప్రోగ్రామ్స్ని మనం ఇంకేమంటామంటే సబ్ ప్రోగ్రామ్స్ అంటాం. ఇంకా మనం దాన్ని ఇంకేం పిలుస్తామంటే రొటీన్స్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్, మాడ్యూల్స్, స్ట్రక్చర్స్ అంటాం. సో ఇన్ సి లాంగ్వేజ్ we use single program to many sub programs. సో సి లాంగ్వేజ్లో మనం సింగిల్ ప్రోగ్రామ్ రాస్తాం. సో దాంట్లో మనం సబ్ ప్రోగ్రామ్స్ అనేవి డివైడ్ చేసుకుంటాం. సో దిస్ సబ్ ప్రోగ్రామ్స్ ఆర్ కాల్డ్ ప్రొసీజర్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ప్రొసీజర్స్ అని అంటాం. సో ఈ సి ప్రోగ్రాంలోనే మనం దీన్ని ఏమంటామంటే సబ్ ప్రోగ్రామ్స్ అంటాం, ప్రొసీజర్స్ అంటాం, ఆర్ కలెక్షన్ ఆఫ్ ప్రొసీజర్స్ అనేది అంటాం. దాట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. సో దాన్నే మనం ఇంకేమంటామంటే పాప్స్ అంటాం. సో సి లాంగ్వేజ్ ఫాలోస్ పాప్ స్ట్రక్చర్ అన్నమాట. సో పాప్స్ని ఫాలో అవుతుంది. జావా ఇంకా పైథాన్ అనేవి ఎలా అయితే ఊప్స్ని ఫాలో అవుతుందో అలానే సి లాంగ్వేజ్ అనేది పాప్స్ని ఫాలో అవుతుంది. సో హెన్స్ ప్రూవ్డ్. సో ఇంకా మీకు డౌట్ రావచ్చు, వై దీస్ ఆర్ కాల్డ్ ఫంక్షన్స్. సో దీన్ని మనం ఫంక్షన్స్ ఎందుకు అంటాం అంటే మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ మ్యారేజ్ ఫంక్షన్ అనుకోండి, ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. సో ఇది దాని ఆన్సర్ కాదు. లైక్ మ్యారేజ్ ఫంక్షన్ అనుకోండి. సో మ్యారేజ్ ఫంక్షన్స్లో ఏమేమి ఉంటాయి? ఇన్విటేషన్ అనేది ఒక పార్ట్ ఉంటుంది, అండ్ ఫుడ్ సెక్షన్ అనే ఒక పార్ట్ ఉంటుంది, అండ్ ఇంకా డెకరేషన్ అనేది ఒక పార్ట్, ఇంకా లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ అనే ఒక పార్ట్ ఉంటుంది అనుకోండి. సో మ్యారేజ్ ఫంక్షన్లో ఇన్విటేషన్ ఉంటుంది, ఫుడ్ సెక్షన్, డెకరేషన్, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఎక్సెట్రా ఇలా చాలా పార్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మ్యారేజ్ అనేది మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎలా అంటే సి లాంగ్వేజ్ అనుకోండి మ్యారేజ్లో, అండ్ ఈ ఇన్విటేషన్, ఫుడ్ సెక్షన్, డెకరేషన్, లాడ్జింగ్, సో ఇవన్నిటిని మనం ఏమనుకుంటాం, లైక్ ఇవన్నిటిని మనం సబ్ ప్రోగ్రామ్స్ అనుకోండి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో సి లాంగ్వేజ్ అంటే సి లాంగ్వేజ్లో ఇవన్నీ ఒక సబ్ ప్రోగ్రామ్స్ లాగా. సో అందుకే మనం దీన్ని మనం ఫంక్షన్స్ కూడా అంటాం. సో లైక్ ఫంక్షన్స్లో లాగా. సో ఇదన్నీ గుర్తుపెట్టుకోవడానికి అనమాట. సో ఫంక్షన్స్ ఎందుకు అంటాం. నెక్స్ట్ వై దిస్ ఆర్ కాల్డ్ ప్రొసీజర్స్. సో దీన్ని ప్రొసీజర్స్ ఎందుకు అంటాం. ఇప్పుడు మనం మ్యారేజ్లో ఎలా అయితే మ్యారేజ్లో డైరెక్ట్గా మనం పెళ్లి చేసుకోం కదా. సో దాంట్లో మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చేస్తాం. అందుకే దాన్ని మనం ఇంకా ఏమనొచ్చు, ప్రొసీజర్స్. సో అందుకే మనం దీన్ని ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కూడా అంటాం. నెక్స్ట్ వై దీస్ ఆర్ కాల్డ్ మాడ్యూల్స్ ఎందుకంటాం. సో మాడ్యూల్స్ ఎందుకంటామంటే అడ్వాంటేజెస్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. మాడ్యూల్స్ ఎందుకంటారంటే లైక్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మాడ్యులారిటీ కోసం. మాడ్యులారిటీ అంటే ఏంటి. సో మాడ్యులారిటీ అంటే ఏంటంటే ఇప్పుడు డివైడింగ్ బిగ్ ప్రోగ్రామ్స్ ఇంటూ స్మాల్ పీసెస్ అన్నమాట. దాన్ని మనం మాడ్యులారిటీ అంటాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ బీటెక్ ఎగ్జామ్స్. మీరు మీ బీటెక్ ఎగ్జామ్స్నే గుర్తు తెచ్చుకోండి. లైక్ బీటెక్ ఎగ్జామ్స్ ఇయర్కి ఎన్ని టైమ్స్ అవుతుంది, 2 times అవుద్ది. సో దాన్నే మనం SEM 1 ఇంకా SEM 2 కూడా అంటాం. సో లైక్ 10th
12th క్లాస్ ఎగ్జామ్లో మొత్తం ఇయర్ అంతా చదివేసి ఎన్ని చాప్టర్స్ ఉంటే అన్ని చాప్టర్స్ చదివేసి, లైక్ మనకి 10thలో 6 సబ్జెక్ట్స్ ఉంటే 6 సబ్జెక్ట్స్ మనం చదివేసి ఎగ్జామ్ ఒకే టైం రాయాలి. సో అది మనకి కష్టంగా ఉంటుందా, ఈజీగా ఉంటుందా? కష్టంగా ఉంటుంది. బట్ ఇప్పుడు బీటెక్లో 12 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో 12 సబ్జెక్ట్స్ చదివేసి ఒకేసారి మనం ఎగ్జామ్ రాయాలంటే అది మనకి చాలా కష్టం. సో అందుకే దాన్ని ఏం చేశారు, 2 పార్ట్స్లో డివైడ్ చేశారు, సెమ్ 1 సెమ్ 2. సో దాన్ని మనం ఇంకేమంటాం, సో దాన్ని మనం మాడ్యూల్స్ అంటాం. సో మాడ్యూల్ ఎగ్జామ్ కూడా అనొచ్చు సెమ్ ఎగ్జామ్స్ని. సో హాఫ్ ఎగ్జామ్. సో దాన్నే మాడ్యూల్స్ అంటే డివైడింగ్ ఎగ్జామ్స్. సో అది మనకి ఈజీ అవుద్దా, కష్టం అవుద్దా? సో ఈజీ అవుద్ది అనమాట. సో అందుకే ఆల్సో కాల్స్ మాడ్యూల్స్ అనమాట. సో ఈ పార్ట్ డివైడింగ్ని మాడ్యూల్స్ కూడా అనొచ్చు. సో ఇంకేం అడ్వాంటేజెస్ ఉంటాయి? సింప్లిసిటీ. నెక్స్ట్ సింప్లిసిటీ అంటే ఏంటి? ఈజీ టు రీడ్. ఇప్పుడు ఈజీ టు రీడ్ అంటే ఇప్పుడు మనం 12 సబ్జెక్ట్స్ అనేవి చదవడం మనకి కష్టమా, ఈజీయా? చాలా కష్టం. సో ఈ మాడ్యూల్స్ వల్ల ఏమైంది, సింప్లిసిటీ అనమాట. అంటే ఈజీ టు రీడ్, ఇలా డివైడ్ అవ్వడం వల్ల మనకి ఈజీ టు రీడ్ అనమాట. సో ఇదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చి రీయూజబిలిటీ. రీయూజబిలిటీ అంటే we use this code again and again అనమాట. సో మనం ఆ కోడ్ని అగైన్ అండ్ అగైన్ యూజ్ చేయొచ్చు. లైక్ దాన్ని ఇంకేమంటామంటే రైట్ వన్స్ యూజ్ మెనీ టైమ్స్ అనమాట. సో ఇప్పుడు నేను మీ అందరికీ కోడ్ ద్వారా మీ అందరికీ ఎగ్జాంపుల్ అనేది చెప్తా. రీయూజబిలిటీ మనం ఎలా చేయొచ్చు, అది ఏంటి రీయూజబిలిటీ అనేది నేను మీకు కోడ్లో చెప్తా. సో నేను ఆన్లైన్ కంపైలర్లో చెప్తున్నా, ఆల్రెడీ మీ అందరికీ చెప్పా. ఒకవేళ మీ దాంట్లో టర్బోసీ, దేవ్సీ ++ లాంటి సాఫ్ట్వేర్స్ అనేవి డౌన్లోడ్ అయితే మీరు దాంట్లో చేయండి ప్రాక్టీస్. ఒకవేళ అవి డౌన్లోడ్ కాకపోతే ఆన్లైన్ కంపైలర్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీ అందరికీ రీయూజబిలిటీ అనే ఎగ్జాంపుల్ గురించి ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది మన హెడర్ ఫైల్. నెక్స్ట్ వచ్చి వాయిడ్ మెయిన్. సో దీన్నే మనం ఇంకేమంటామంటే మెయిన్ స్విచ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటాం. సో ఈ బ్రాకెట్లో మనం ఏం రాస్తామంటే స్లాష్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఫర్ న్యూ లైన్ కోసం అన్నమాట. వెల్కమ్ టు వెల్కమ్ టు సి లాంగ్వేజ్. ఇది నేను ప్రింట్ చేస్తున్నా. సో ఈ కోడ్ అందరికి అర్థమై ఉంటుంది. ప్రింట్ఎఫ్లో ఇక్కడ లైన్ ప్రింట్ అవుద్ది, ఈ ప్రింట్ఎఫ్లో వెల్కమ్ అనేది ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ లైన్కి వస్తుంది స్లాష్ అని, కాబట్టి ఈ ప్రింట్ఎఫ్లో మళ్ళీ లైన్ ప్రింట్ అవుద్ది. స్లాష్ అని అంటే మళ్ళీ నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఈ ప్రింట్ఎఫ్లో 2 అనేది ప్రింట్ అవుద్ది, మళ్ళీ నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఈ ప్రింట్ఎఫ్లో మళ్ళీ లైన్స్ అనేవి ప్రింట్ అవుద్ది, నెక్స్ట్ లైన్. ఈ ప్రింట్ఎఫ్లో సి లాంగ్వేజ్ అనేది ప్రింట్ అవుద్ది, మళ్ళీ నెక్స్ట్ లైన్. ఈ ప్రింట్ఎఫ్లో లైన్ అనేది వస్తుంది. సో ఇది మన కోడ్ అనమాట. సో మనం ఇది రన్ చేసి చూద్దాం. సో ఇలా మనకి లైన్ వెల్కమ్ టు సి లాంగ్వేజ్ ఇది మనకు వచ్చింది. సో దీన్ని ఇంకేమంటాం? సో ఇది మీ అందరికి అర్థమైంది కదా ఈ కోడ్. స్క్రీన్ షాట్ తీసుకుంటా, నోట్స్లో పెడతా. ఈ నోట్స్ అనేవి మీ అందరికీ నేను ఆల్రెడీ చెప్పాను, లింక్డ్ఇన్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను నేను, మావా ఈజీరా అనే లింక్డ్ఇన్ ఛానల్లో. సో మీరు అక్కడ రిఫర్ చేసుకోవచ్చు. So it is called monolithic programming. Example, we have to print how many times we want. సో ఇది మోనోలిథిక్ ప్రోగ్రామింగ్ అనమాట. సో ఎలా తెలిసింది?
సో మొత్తం మోనో అంటే మీకు ఆల్రెడీ అర్థమవుతుంటుంది. మోనో అంటే సింగిల్. సో ఈ ఫ్లవర్ బ్రేసెస్ మధ్యలో హౌ మెనీ పేర్ ఆఫ్ ఫ్లవర్ బ్రేసెస్ అనేవి మన దగ్గర ఉన్నాయి? 1 పేర్ ఆఫ్ ఫ్లవర్ బ్రేసెస్ అనేవి ఉన్నాయి. సో దీని మొత్తం మధ్యలో ఒక కోడ్ అనేది ఉంది. సో దీన్నే మనం ఏంటంటాం? మోనోలిథిక్ ప్రోగ్రామింగ్ అంటాం. సో మనం దీన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీయూజ్ చేయడానికి అవ్వదు. సో ఒకసారి కోడ్ రాసిన తర్వాత మొత్తం లైన్ టు లైన్ మనం రాస్తేనే అది ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా అదే ప్రింట్ ఒక్కసారి కోడ్ రాస్తే దాన్ని రీయూజ్ ఎలా చేసుకోవచ్చు, సో అదనేది నేను మీకు చెప్తాను. మోనోలిథిక్లో అది అవ్వదు. సో మోనోలిథిక్ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ అనేది ఇప్పుడు మీకు చెప్పా కదా ఇది. సో నార్మల్గా ఇప్పుడు నేను మీకు రీయూజబుల్ కోడ్ అనే ఎగ్జాంపుల్ అనేది చూపిస్తా. లైక్ వాయిడ్ లైన్ అనే ఫంక్షన్ తీసుకుంటా. సో దీంట్ లోపల printf అనేది లైన్స్ అనేవి తీసుకొని నెక్స్ట్ వాయిడ్ మెయిన్. సో అంటే మెయిన్ స్విచ్ అంటే కోడ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని అర్థం. ఫ్లవర్ బ్రేసెస్ లైన్ printf hello welcome line to C line. సో ఇక్కడ రీయూజబిలిటీ ఎగ్జాంపుల్ అనేది మీ అందరికి చూపిస్తా. సో ఇదిగో హలో వెల్కమ్ టు సి. సో ఇక్కడ నేను లైన్ అనేది ప్రింట్ఎఫ్లో 4 times వేసానా? వేయలేదు, జస్ట్ లైన్ అనే ఫంక్షన్ రాశాను అంతే. సో ఈ లైన్ అనే ఫంక్షన్ ఈ వాయిడ్ లైన్ అనే ఫంక్షన్ని కాల్ చేసింది. సో కాల్ చేస్తే ప్రింట్ఎఫ్ అనే లైన్ అనేది ప్రింట్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో ఒక్కసారి ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే మనం దీని అడ్వాంటేజ్ ఏంటంటే రీయూజబిలిటీ అనమాట. సో దీన్ని మనం ఒక్కసారి మనం ఈ వాయిడ్ లైన్ అనే ఫంక్షన్లో ఇది పెట్టుకుంటే ఇది రీయూజబుల్ అనేది మనం చేసుకున్నాం ఇక్కడ. సో మళ్ళీ ఆ లైన్ అనే కోడ్ అనేది మనం రాయాల్సిన అవసరం ఉండదు. సో దీంతో ఏమవుద్దంటే కోడ్ అనేది షార్ట్ అవుద్ది అండ్ పర్ఫార్మెన్స్ అనేది ఆటోమేటిక్గా హై అనేది అవుద్ది అనమాట. సో మీ అందరికి అర్థమైందా ఈ ఎగ్జాంపుల్? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ అనమాట. సో దానిదే ఈ అండ్ ఇది వచ్చి ఎగ్జాంపుల్ మోనోలిథిక్ ప్రోగ్రామింగ్. యూజబిలిటీ ఇక్కడ ఇట్ ఈస్ నాట్ యూజబుల్ చేయడానికి అవ్వదు. అండ్ ఇక్కడ ఐ క్రియేట్ లైన్ 1 time I create line 1 time and use many times. So pops is a reusability. అర్థమైందా? సో అందుకే మనం పాప్స్ని రీయూజబిలిటీ అంటాం. హౌ మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ దేర్? ఎన్ని ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి దీంట్లో? 2 programs. 2 programs అనేవి ఎలా ఉన్నాయంటే
నేను ఆల్రెడీ మీకు చెప్పా పేర్ ఆఫ్ బ్రేసెస్ మధ్యలో ఈ పేర్ ఆఫ్ బ్రేసెస్లో ఒక ప్రోగ్రామ్ అనేది ఉంది, ఈ పేర్ ఆఫ్ బ్రేసెస్లో ఇంకో పేర్ ప్రోగ్రామ్ అనేది ఉంది. సో వన్ ఈజ్ లైన్ ప్రోగ్రామ్ అనేది ఉంది అండ్ అనదర్ ఈజ్ మెయిన్ ప్రోగ్రామ్. సో 2 ప్రోగ్రామ్ అనేది ఉంది. సో 2 ప్రోగ్రామ్స్ అనేవి ఒకే కోడ్లో ఉంటే దాన్నే మనం ఏమంటామంటే, సో ఇట్ ఈజ్ కాల్డ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. సో దాన్నే మనం ఏమంటామంటే పాప్స్ అని అంటాం. సో నెక్స్ట్ వచ్చి పాప్ స్ట్రక్చర్ అనేది చూద్దాం. సో పాప్ స్ట్రక్చర్ ఏంటి అంటే, లైక్ ఇక్కడ నేను మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి, లైక్ ఇది సో ఇక్కడ మెయిన్ ఫంక్షన్ అనేది ఉంది. సో మెయిన్ ఫంక్షన్లో ఇంకేమున్నాయంటే సమ్ ఫంక్షన్ and div function and product function. సో ఈ 3 అనేవి ఉన్నాయి. సో మెయిన్ డివైడెడ్ ఇంటూ 3 సబ్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఎలా అంటే ఇది మెయిన్ ప్రోగ్రామ్ అండ్ ఇవన్నీ వచ్చి సబ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఇవన్నీ మెయిన్ ప్రోగ్రామ్ అండ్ మెయిన్ ప్రోగ్రామ్కి ఇవన్నీ సబ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. సో ఎలా అంటే సో ఒక మెయిన్ ప్రోగ్రాంలో 3 సబ్ ప్రోగ్రామ్స్ అనేవి డివైడ్ అయ్యాయి. సో ఇది వచ్చి సమ్ ఫంక్షన్ అండ్ సమ్ ప్రోగ్రామ్ అండ్ ఇది వచ్చి డివ్ ప్రోగ్రామ్ అండ్ ఇక్కడ ఇది వచ్చి ప్రొడక్ట్ ప్రోగ్రామ్. సో ఇది ఎగ్జాంపుల్ అన్నమాట, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పాప్ స్ట్రక్చర్ అన్నమాట ఇది. సో ఇది కూడా నేను మీ నోట్స్లో యాడ్ చేస్తా స్క్రీన్ షాట్ తీసి. These are called sub programs. So next వచ్చి C program is collections of sub programs. So C is called procedure oriented programming structure. So C++ and Python multi paradigm ప్రోగ్రామింగ్. సో C++ అండ్ పైథాన్ అనేవి మల్టీ పారాడిమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నమాట. దే హ్యావ్ సపోర్టింగ్ బోత్ పాప్స్ అండ్ oops. బట్ జావా అండ్ .NET ఆర్ ప్యూర్ ఆబ్జెక్ట్ oriented programming languages. They support only oops and not supports pops. So ఇది C programming అనేది ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ అన్నమాట. అండ్ C++ అండ్ పైథాన్ అనేవి దాన్ని ఏమంటామంటే మల్టీ పారాడిమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. దే హ్యావ్ సపోర్టింగ్ బోత్ అన్నమాట, పాప్స్ అండ్ oops రెండు కాన్సెప్ట్స్ని సపోర్ట్ చేస్తుంది. బట్ జావా అండ్ .NET అనేవి మాత్రమే ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. దే సపోర్ట్ ఓన్లీ oops అండ్ నాట్ సపోర్ట్స్ పాప్స్ అన్నమాట.
సో ఇప్పుడు లాస్ట్ పాయింట్ వచ్చి డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ పాప్స్ అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్స్ తలగా డిస్అడ్వాంటేజెస్ ఏంటి. సో ఒకటే మెయిన్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ పాప్స్ ద డేటా ఈజ్ నాట్ సెక్యూర్డ్ బికాస్ ఆఫ్ ఇట్ ఈజ్ పబ్లిక్. సో ఇన్ పాప్స్ ద డేటా ఈజ్ నాట్ సెక్యూర్డ్ ఆఫ్ ఇట్ ఈజ్ పబ్లిక్. సో డేటా అనేది సెక్యూర్డ్ అవ్వద్దు. సో దీనికి మీ అందరికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ కాయిన్ బాక్స్ అంటే దాన్ని ఇంకేమంటామంటే మనం ఫోన్ బూత్స్ అంటాం. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఫోన్ బూత్స్ అనేవి లేవు అండ్ మొబైల్ ఫోన్. సో ఫోన్ బూత్స్ అనేవి ఎలా ఉంటాయంటే లైక్ మనం కాయిన్ వేస్తే ఎవరితో అయినా ఫోన్లో మాట్లాడుకోవచ్చు. సో అవి కాయిన్ బాక్స్ అనమాట, లైక్ ఫోన్ బూత్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఎవరికైనా ఒక పర్సన్కి కాల్ అనేది చేశా. సో ఆఫ్టర్ నేను వెళ్ళిపోయాక నెక్స్ట్ పర్సన్ వచ్చాక అక్కడ రీడయల్ బటన్ అనేది ఉంటుంది. సో ఆ రీడయల్ బటన్ మీద క్లిక్ చేస్తే వాడు నేను ఏ పర్సన్తో మాట్లాడానో ఆ పర్సన్తో వాడు మాట్లాడవచ్చు. సో కాయిన్ బాక్స్ అనేది సెక్యూర్డా ఇన్సెక్యూర్డా? సో నాట్ సెక్యూర్డ్ అనమాట, అది సెక్యూర్డ్ కాదు. సో అలాగే మనం పబ్లిక్ ఫోన్ బూత్స్, సో సేమ్ అదే మనం మాట్లాడింది ఇంకెవరైనా మాట్లాడవచ్చు. అలా పబ్లిక్ ఫోన్స్ ఉంటాయి, లైక్ ఒక ఫోన్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు, లైక్ హాస్టల్స్లో ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ ఫోన్స్ అనేవి సెక్యూర్డ్ కాదనమాట, అంటే పబ్లిక్ అనమాట. సో పబ్లిక్ కాబట్టి అక్కడ డేటా అనేది సెక్యూర్డ్గా ఉండదు. సో పర్సనల్ మొబైల్ ఫోన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి పర్సనల్ మొబైల్ ఫోన్ అంటే మన మొబైల్ ఫోన్. సో మనం లాక్ పెట్టుకుంటాం, ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటాం. సో దాంట్లో ఉన్న డేటా అయినా, సో దాంట్లో మనం ఎవరికి కాల్ చేసినా అది మన దగ్గర మాత్రమే ఉంటుంది. సో దాన్ని వేరే వాళ్ళు యాక్సెస్ చేయడానికి అవ్వదు. సో దాన్నే పర్సనల్ మొబైల్ ఫోన్స్ అలా అంటాం. సో అదే మన డిసడ్వాంటేజ్ ఆఫ్ పాప్స్ అనమాట. సో పాప్స్ అనేవి డేటా ఈజ్ నాట్ సెక్యూర్డ్ అనమాట. సో ఇన్ సి లాంగ్వేజ్లో పాప్ డేటా అనేది సెక్యూర్డ్గా ఉండదు. అండ్ ఇన్ జావా అనేది compared to C, in Java is very secured because Java only methods can access the class is known as, so దాంట్లోనే ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది, డేటా హైడింగ్. సో డేటా హైడింగ్ అనే కాన్సెప్ట్ అనేది జావాలో ఉంటుంది. అందుకే జావా అనేది వెరీ సెక్యూర్డ్ అండ్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ సి లాంగ్వేజ్. సో పాప్ ఈజ్ డేటా ఈజ్ నాట్ సెక్యూర్డ్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ పబ్లిక్ అనమాట. సో ఇదే డిసడ్వాంటేజ్ ఆఫ్ సి లాంగ్వేజ్ అండ్ ఫర్ ద పాప్ ఆల్సో. సో రేపటి క్లాస్లో మనం బేసిక్ ఊప్స్ కాన్సెప్ట్, సో జావా అండ్ పైథాన్ అనేవి ఊప్స్ సపోర్ట్ చేస్తాయి. సో ఊప్స్ అంటే ఏంటి, .NET కూడా ఊప్స్ సపోర్టింగ్ అనమాట. సో ఊప్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి, సో అది పాప్స్ కన్నా అది ఎందుకు స్పెషల్ అనమాట ఊప్స్ అనేది. సో ఊప్స్లో ఏమేమి ఉంటాయి, సో ఇవన్నీ మనం రేపటి క్లాస్లో తెలుసుకుందాం. సో అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.